హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సీ కలెక్షన్స్. ఈరోజు మనం చింతామణి రత్నం గురించి తెలుసుకుందాం. దీన్ని దైవరత్నంగా పిలుస్తారు, ఎందుకంటే ఇది భూమిలో నుండి రాలేదు, దివి నుండి భూమికి వచ్చింది. ఈ అగ్ని చింతామణి ఉల్కాపాతం నుండి నేరుగా భూమి మీదకు వచ్చింది. ఆఫీస్లో, బిజినెస్ ప్లేసెస్లో ఉంచితే కస్టమర్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ అగ్ని చింతామణి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కలగడం, ఇంకా ఈ రత్నంను ఉపయోగించిన వాళ్ళల్లో అపర కుబేర్లైన వారు ఉన్నారు. ఈ అగ్ని చింతామణిని చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసి వారి సమస్యలను, కోరికలను తీర్చుకునేవారు ఉన్నారు. ముఖ్యంగా కోరికలు తీర్చే రత్నమే అగ్ని చింతామణి. హీలింగ్ క్రిస్టల్గా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనుషుల్ని వశం చేసుకోవడానికి కూడా ఈ రత్నాన్ని ఉపయోగిస్తారు. ఇంకా పెద్ద చింతామణి రత్నాన్ని పూజా మందిరంలో, ధనం పెట్టే ప్లేసెస్లో ఉంచితే ధనం రెట్టింపు అవుతుంది. వ్యవసాయ పొలాల్లో కూడా ఒక అడుగు గొయ్యి తీసి ఈ రత్నాన్ని ఉంచితే పంటలు బాగా పండి లాభాలు వస్తాయి. ఇంకా వాహనాల్లో ఉంచినట్టయితే హఠాత్తుగా జరిగే ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చు. దేవుని మందిరాల్లో కూడా చింతామణి రత్నాన్ని ఉంచుతారు. మరకతమణి, సాలగ్రామాలు, జాతి పచ్చ ఇలాంటివి ఎలా అయితే పూజా మందిరంలో ఉంచుతామో, అలాగే ఈ అగ్ని చింతామణి రత్నాన్ని పూజా మందిరంలో లాకెట్ రూపంలో కానీ ధరించండి. ఎంతో మంగళకరం, సర్వం సిద్ధిస్తాయి. ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నంబర్కు కాల్ ఆర్ వాట్సాప్ చేయండి.